మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనకు సంబంధం లేని విషయంలో స్టేషన్కు తీసుకెళ్లి చెయ్యి విరిగేలా చితకబాదారని ఓ వ్యక్తి ఆరోపించాడు. 4 రోజుల క్రితం షాపూర్ నగర్లోని ఓ కల్లు కాంపౌండ్కు వెళ్లాడు రమేష్ నాయక్. అక్కడ డబ్బుల విషయంలో ఇద్దరు గొడవపడ్డారు. అయితే ఆ గొడవను ఆపేందుకు ఎవరి డబ్బులు వారు తీసుకోవాలని మధ్యవర్తిగా చెప్పిన పాపానికి తనను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు రమేష్ నాయక్. కల్లు దుకాణం దగ్గర పోయిన డబ్బులు, ఫోన్ నువ్వే తీశావంటూ అరెస్ట్ చేశారని కన్నీరు పెట్టుకున్నాడు. అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా తీవ్రంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరాడు బాధితుడు రమేష్. హాస్పిటల్ పోవడానికి కూడా రూపాయలు లేదు నా దగ్గర. ఇప్పుడు ఏం చేయాలా? ఎవరిని అడగాల? వాళ్ళని అడిగితే వాళ్ళకి నేను సోను అని చెప్పేసి ఒక వ్యక్తి, ఆయన బీహార్ రోడ్డు, నువ్వు రా ఒకసారి రా మందా అని చెప్పేసి ఫ్రెండ్స్కి వెళ్ళి పోతాగానే ఆడనే కలిసిడు సార్. ఇది ఆ మల్లారెడ్డి హాస్పిటల్ పక్కన ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్ దగ్గర గొడవైంది సార్. వాడే కొట్టిండు, వాడిని కొట్టేసి 5,000 గుంజుకున్నాడు. 5,000 గుంజుకుంటే దగ్గర 30 మంది జమమేరాడు. మళ్ళీ 5,000 నేను గుంజేసుకునేసి ఆయనకి ఇచ్చేసిన. ఏది ఎవరి దగ్గర గుంజుకుండో ఆయనకి ఇచ్చేసిన, అయిపోయింది అది. దాని తర్వాత వైన్స్కి వెళ్ళి వేసంట, మళ్ళీ వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నారంట. పైసలు తీసుకునేసి వాళ్ళు ఏదో పంచుకున్నారంట, అయిపోయింది. పోలీసు వాళ్ళు ఇద్దరు కానిస్టేబుల్ పట్టుకొని వచ్చిండు. ఇద్దరు కానిస్టేబుల్ పట్టుకొని వచ్చేసి ఏమంటాడు, సార్ వాళ్ళతో పాటు ఈయన కూడా ఉన్నాడు సార్ అని చెప్పేసి నా పేరు చెప్తాను. ఎవరు చెప్పారు? ఈ పైసలు పోయినాడు. అసలు మన రూపాయి పోలే సార్, మన రూపాయి పోలే. మన పైసలు గుంజిచ్చిందే నేనాడ, మన రూపాయి పోలే. నేను ఇక సార్లో కూడా ఇదే చెప్పినా సార్, మన రూపాయి పోలే, నేనే తీసి వానికి ఇచ్చిన, మన రూపాయి పోలేదు అని చెప్పేసి అన్న కూడా ఆ లాఠీ పెట్టి కొట్టే సార్. ఇక 10,000 అడుగుతున్నారు సార్, డ్యామేజ్ అయిందంట చెయ్యి. 10,000 అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు డబ్బులు? పైసలు హాస్పిటల్ సార్, మల్లారెడ్డి హాస్పిటల్ ఎస్ఐ సార్. 10,000 అడుగుతారు. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? నేను కూలి పని చేసుకునేటువంటి ఏం చేయాలి? ఇప్పుడు చేరిగిపోయింది నాది, నా చేరుగా దగ్గర చూడండి సార్. ఇదే ఇక చేయి చూడు ఎట్లు ఉబ్బిందో చూడండి, ఎట్లు ఇట్లా దేనికి కుడతారు సార్? నువ్వు తీసుకోలేదని చెప్పినాక నేను తీసుకోలేదు సార్, అసలు వినిపించుకోలేదు. చూడండి సార్ ఒకసారి చెయ్యండి అయిందో. పోలీసులు ఫోన్ చేస్తే నువ్వు కొట్టావు కదా వాళ్ళని అంటే, నేను కొట్టలేదు సార్ అని చెప్పేసి అన్న కూడా వాళ్ళు వినిపించుకోవట్లేదు సార్. స్కానింగ్ తీపేయడానికి మొత్తానికి పట్టికి